తీన్మార్ వార్తల్లో సావిత్రి అక్కగా తనదైన తెలంగాణ యాసతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న శివజ్యోతి నేడు తన జీవితంలో అత్యంత మధురమైన ఘట్టాన్ని అనుభవిస్తున్నారు. ఒక సాదాసీదా పల్లెటూరు అమ్మాయిగా కెరీర్ ప్రారంభించి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో తనదైన ముద్ర వేసి నేడు సోషల్ మీడియాలో టాప్ సెలబ్రిటీగా ఎదిగిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. శివజ్యోతి మరియు ఆమె భర్త గంగుల మంత్రి వివాహం జరిగి దాదాపు 10 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ వారికి పిల్లలు లేకపోవడంతో అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు ఆ గుడ్ న్యూస్ వింటామా అని ఎంతో ఆశగా ఎదురుచూశారు. గతేడాది దసరా పండుగ సందర్భంగా తాను గర్భవతినని ప్రకటిస్తూ ఆమె చేసిన పోస్ట్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది. అప్పటి నుండి తన మెటర్నిటీ ఫోటోషూట్లు మరియు ప్రెగ్నెన్సీ జర్నీ విశేషాలను నిరంతరం పంచుకుంటూ అభిమానులను తన ఆనందంలో భాగస్వాములను చేసింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12వ తేదీన శివజ్యోతికి పన్నంటి బిడ్డ జన్మించగా ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచి సరిగ్గా ఫిబ్రవరి 14న ఆమె 33వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచానికి చాటి చెప్పారు. తన భార్య పుట్టినరోజున ఇంతకంటే గొప్ప కానుక ఏముంటుందని భావించిన గంగూలీ బేబీని ఎత్తుకున్న ఒక క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ ఈ బర్త్డేకి మేమిద్దరం కాస్త ముగ్గురమయ్యాము అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శివజ్యోతి చేతిలో ఉన్న చిన్నారిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అలాగే ఆ ఫోటో కింద వేల సంఖ్యలో కంగ్రాచ్యులేషన్స్ మరియు బ్లెస్సింగ్స్ కురుస్తున్నాయి. బిడ్డ జెండర్ మరియు మరిన్ని విశేషాలను రేపు రివీల్ చేస్తామని వారు ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ అప్డేట్ పైనే ఉంది. కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అందుకున్న శివజ్యోతి ఇప్పుడు తల్లిగా ఒక కొత్త బాధ్యతను, సరికొత్త సంతోషాన్ని అనుభవిస్తుండటం నిజంగా అభినందనీయం.